బిగ్ బాస్ సీజన్ 8 చివరి మెగా చీఫ్ ఇక నెక్స్ట్ వీక్ నుంచి టికెట్ టు ఫినాలికే. అసలు ఈ వారం ఆఖరిగా మెగా చీఫ్ ఎవరవుతారు? టికెట్ టు ఫినాలి స్థానాన్ని పదిలిపరుచుకునే సమయం చాలా క్రూషియల్ గా ఉంటుంది. ఇంట్లోకి ఒకరి పేరిట ఒక టీ షర్ట్ వస్తోంది. ఆ టీ షర్ట్ ను ఎవరైతే కాపాడుకుంటారో, ఎండ్ బజర్ వరకు సేవ్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర జాగ్రత్తగా కాపాడుకుంటారో వాళ్ళే ఈ వారం మెగా చీఫ్. అయితే టీ షర్ట్ మీద నుంచి పడ్డమే లేటు ఒక్కో కంటెస్టెంట్ ఒకరిపై ఒకరు పడి టీ షర్ట్ ని 10 ముక్కలుగా చింపేస్తూ ఉన్నారు. టీ షర్ట్ పడినప్పటి నుంచి బొమ్మకు ధరింపు చేసే వరకు అసలు దగ్గరకు కూడా వెళ్ళనివ్వకుండా అక్కడే ఆ టీ షర్ట్ ని చింపేస్తూ ఉన్నారు మిగిలిన కంటెస్టెంట్స్. అయితే ఇందులో భాగంగా గేమ్ ఏంటంటే ఎవరి టీ షర్ట్ ఎక్కడ పడబోతోంది అనేది బిగ్ బాస్ ముందే చెప్పి ఆ టీ షర్ట్ ని వేస్తూ ఉన్నారు. దీంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా అక్కడ కాపు కాసి టీ షర్ట్ పడిన వెంటనే ఎవరిపై వాళ్ళు పడి టీ షర్ట్ ని ఒక 10 ముక్కలుగా చింపేస్తూ ఉన్నారు. మొదటిగా ప్రేరణ టీ షర్ట్ కింద పడి కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒకరిపై ఒకరు పడి ప్రేరణ టీ షర్ట్ ని ముక్క ముక్కలుగా చింపేశారు. తరువాత గౌతమ్ టీ షర్ట్ కూడా అలాగే ఒకరిపై ఒకరు పడి ముక్క ముక్కలుగా చింపేశారు. గౌతమ్ టీ షర్ట్ అయితే నబీల్ ముక్క ముక్కలుగా చింపేస్తూ తరువాత వచ్చిన పృథ్వీ టీ షర్ట్ కూడా హౌస్ మేట్ చింపేందుకు చాలా గట్టి వాగ్వాదం జరిగింది. ఆ తరువాత యష్మికి విష్ణుప్రియకి పెద్ద గొడవ అయింది. ఏదో పృథ్వీని సేవ్ చేయడానికి విష్ణుప్రియ గేమ్ ఆడుతూ ఇప్పటికీ అదే పని పృథ్వీ టీ షర్ట్ ని ఎలాగైనా ధరింప చేయాలని విష్ణుప్రియ శతవిధాల ప్రయత్నాలు చేశారు. అసలు విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ లోకి పృథ్వీ కోసం వచ్చారా, తన గేమ్ తన ఆడడానికి వచ్చారా ఎవరికి అర్థం కావట్లేదు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన చాలా మంది కంటెస్టెంట్ చెప్పుకుంటూ వస్తున్నా కూడా విష్ణుప్రియ అదే బేసిక్ పాయింట్ ని రిపీట్ చేస్తూ ఉన్నారు. దాదాపు 75 రోజులు కంప్లీట్ చేసుకుని మరొక 25 రోజులు మాత్రమే ఉంది బిగ్ బాస్. ఇప్పటి కూడా వేరే వాళ్ళ కోసమే గేమ్ ఆడితే మరి మనం వచ్చి ఏం పీకేది? ఎప్పటికైనా నిఖిల్ యష్మి అర్థం చేసుకుని ఎవరి గేమ్ అలా ఆడుతుంటే విష్ణుప్రియ మాత్రం ఎప్పుడు పృథ్వీ కోసం మాత్రమే గేమ్ ఆడుతూ ఉన్నారు. రీసెంట్ గా హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ ఎక్స్ కంటెస్టెంట్స్ నామినేషన్ చేసేటప్పుడు విష్ణుప్రియని కూడా మంచి పాయింట్స్ తో నామినేట్ చేస్తే అప్పటికైనా విష్ణుప్రియకి ఎంతో కొంత బుద్ధి వచ్చేదేమో. విష్ణుప్రియని ఎవరు కూడా నామినేట్ చేయకపోవడం వల్ల విష్ణుప్రియ తన చేస్తుందే కరెక్ట్ అనుకుంటున్నారు.